హలో అందరికీ నమస్తే. నేను మీ రమేష్. సో, విప్రో నుంచి అనదర్ హైరింగ్ జరుగుతుంది. అది సర్వీస్ డెస్క్ అనలిస్ట్. సో, ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో, ఈ వీడియోలో ఎళ్ళే ముందు ప్లీజ్ ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో ఒక లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ మీరు లైక్ చేస్తేనే నేను ఇంకా వీడియోలు చేయగలను. సో, ఈ ఈ జాబ్ యొక్క హైలైట్స్ ఏంటంటే 1-3 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ టీఐఎస్ సర్వీస్ డెస్క్ ఉండాలి. అండ్ మనం ఏం చేయాలంటే ప్రొవైడ్ ప్రైమరీ యూజర్ సపోర్ట్ చేయాలి అండ్ రెస్పాండ్ టు క్వెరీస్కి రెస్పాండ్ అయ్యి లాంగ్ సర్వీస్ డెస్క్ టికెట్స్ని హ్యాండిల్ చేయాలి అండ్ ఎక్స్కలేషన్స్ వస్తాయి కదా, అవి కూడా మేనేజ్ చేసుకోవాలి. ద పర్పస్ ఆఫ్ ద రోల్ ఏంటంటే ఇప్పుడు బిజినెస్ టు బిజినెస్ ఎవరైనా విప్రో సర్వీస్ డెస్క్ కాల్ చేసి నాకు ఈ ట్రబుల్ షూట్ ఇలాగా వస్తుంది అని ఏమైనా ఇష్యూస్ చెప్తే వాటిని మనం హ్యాండిల్ చేయడమే ఈ జాబ్ యొక్క రోల్. అండ్ బీ రెస్పాన్సిబుల్ ఫర్ ప్రైమరీ యూజర్ సపోర్ట్ అండ్ కస్టమర్ సర్వీస్. అంటే మనం రెస్పాన్సిబుల్గా ఉండాలి దీనికి. లైక్ కాల్స్, ఈమెయిల్ ద్వారా, చాట్స్ ద్వారా క్లయింట్ ఏమైనా మన క్వైరీస్ పంపించిందనుకో దానికి రెస్పాన్సిబుల్ మనం అవ్వాలి. అండ్ మేనేజ్ ఆల్ క్వైరీస్ ఆర్ ఎస్కలేట్ ఇఫ్ నాట్ రిజాల్వ్ హాస్ పర్ డిపెండ్. ఇప్పుడు హెల్ప్ డెస్క్ ప్రకారం అది రిజాల్వ్ కాలేదనుకో మనం మనం దాన్ని మేనేజ్ చేసుకోవాలి. అండ్ రెగ్యులర్ ఎంఐఎస్ అండ్ రిజల్యూషన్ లాగ్ మేనేజ్మెంట్ అండ్ క్వెరీస్ రేజ్డ్. అంటే ఏమైనా ఈవెంట్స్ అండ్ ప్రాబ్లమ్స్ ఏమున్నా దాన్నిటిని రికార్డ్ చేసుకోవాలి అండ్ ఫాలో అప్ అవ్వాలి అండ్ అప్డేట్ చేయాలి కస్టమర్కి. అండ్ వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్స్ అయినా సజెషన్స్ అయినా అవి కూడా తీసుకోవాలి. సో ఇది ఈ జాబ్ యొక్క రోలు. అండ్ ఇది హై హైరింగ్ జరుగుతుంది హైదరాబాద్లో. చూడండి, టీఐఎస్ సర్వీస్ డెస్క్ గురించి తెలిసి ఉండాలి. ఆయన ఎక్స్పీరియన్స్ 1-3 ఇయర్స్ ఆగుండాలి. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు విప్రోకి. ఇలా అప్లై, క్లిక్ ఆన్ దిస్ అప్లై బటన్. సో యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ అప్లై టు సర్వీస్ డెస్క్ అనలిస్ట్ అని వస్తుంది. తర్వాత 1 వీక్ తర్వాత వాళ్ళు మనకి కాంటాక్ట్ అవుతారు.